హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఎంబీఏ అడ్మిషన్ కోసం వచ్చాను అనమాట బయటకి. బట్ అనుకోలేదు ఇంత బయటకు వస్తానని. ఎంబీఏ నేను జీవితంలో ఏమేమి చేయను అనుకున్నానో అన్నీ చేయించేసింది అది. సో ఇట్స్ లైక్ ఫర్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ నేను నా జీవితంలో ధూళిపేట వెళ్తా అనుకోలేదు, ఒక్కదాన్ని దట్టు. సో I said దయవల్ల I went over there. Next thing, I never imagined నేను హైదరాబాద్ బయటకు ఒక్కదాన్నే వస్తానని. I traveled like వెళ్తాను, బస్లో వెళ్తాను లైక్ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి. బట్ బండి మీద I traveled almost 40 kilometers from my home. సో ఇట్స్ లైక్ అ బిగ్ అచీవ్మెంట్ నాకు. అట్లనే బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది ఒక నైస్గా. సో నేను ఇప్పుడు కాలేజ్కి వచ్చాను. ఐ విల్ టెల్ యూ అబౌట్ ద కాలేజ్. ఇది కాలేజ్ తప్ప పిక్నిక్ ఏరియా లాగా ఉంది నాకు. అండ్ దట్స్ వాష్రూమ్ ఓవర్ దేర్ ఫర్ లేడీస్. నెక్స్ట్ థింగ్, ఇదంతా లైక్ ఓపెన్ స్పేస్, ఇట్స్ కంప్లీట్లీ ఓపెన్ స్పేస్. అండ్ అక్కడ కాలేజ్ ఉంది. నేమ్ చెప్తే బాగోదు కదా, సో అందుకే నేమ్ చెప్తలేదు. ఇదంతా పక్కన పెడితే అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ. లిటరలీ ఐ హ్యావ్ సీతాఫల్ ఓవర్ హియర్. ఐ జస్ట్ సా. ఎవరైనా అంటారా అన్నారు నాకు తెలియదు, బట్ కచ్చా ఉంది. పండింది అయితే తీస్తుండే యాక్చువల్లీ. అన్నీ కచ్చానే ఉన్నాయి. సో ఇట్స్ రియలీ గుడ్. బట్ హైలైట్ థింగ్ ఈస్ దిస్. ఐ సా దిస్. కాలే కదా యాక్చువల్లీ. నేను అది మంచి వెల్ ఉంటుంది అనుకున్నా, బట్ మొత్తం ఆల్గే ఉంది అందులో. కొంచెం ఆల్గా ఉంటే పర్లేదు, మరి అంత ఉంది ఏంటి అనుకున్నాను నేను. బట్ మంచి ఫ్రూట్స్ ఉన్నాయి. తమ్నెల్ పెట్టుకుంటాను నేను. ఇట్స్ రియలీ నైస్. బట్ ఏమంటారు, ఇట్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. బై గాడ్స్ గ్రేస్ ఆ వాష్రూమ్స్ చూసాక కొంచెం హార్ట్ అటాక్ వచ్చినా సరే నేను ఇర్రెగ్యులర్ చేస్తున్నాను కాబట్టి ఇట్స్ ఫైన్. హార్డ్లీ 10 times వస్తాయి మా కాలేజ్కి పర్ ఇయర్. సో చిల్. ఇట్స్ లైక్ నైస్ పిక్నిక్ ప్లేస్ తెలుసా, అస్సం ఉంది. సరే, విల్ ఎండ్ ద వ్లాగ్. వెళ్ళేటప్పుడు ఐ విల్ ట్రై టు షో యూ దాట్ సైడ్ ఆల్సో, బికాస్ బిల్డింగ్ మధ్యలో ఉంది. అటు సైడ్ ఇంకా ప్లేస్ ఉంది, చూద్దాం. సి అక్కడ కూడా ఫుల్ ఖాళీ ప్లేస్. అండ్ మిడిల్లో విల్ హ్యావ్ బిల్డింగ్. ఐ గెస్ ఇదంతా గవర్నమెంట్ ప్రాపర్టీ అంతే. ఇది కాలేజ్ ఎంట్రన్స్. లైక్ ఇట్లానే ముందు గేట్ ఉంటుంది. సో ఎంటర్ అయినప్పుడు ఈ వ్యూ కనిపిస్తుంది మనకి. అట్లా కొంచెం ముందుకు వెళ్తే ఆ వెల్ కనిపించింది కదా, ఆ బావి దగ్గరికి వెళ్దాం అనుకున్నా, బట్ మళ్ళీ ఏం చూడాల్సి వస్తుందని ఇంక వెళ్ళలేదు. ఈ పక్కన ఇంకో బిల్డింగ్ ఉండే, బట్ అది ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు అదేంటో. అండ్ ఇందాక అది సపోటా ఫ్రూట్, సీతాఫల్ కాదు, సీతాఫల్ అన్న, సారీ ఫర్ దాట్. అండ్ ఇది కాలేజ్ ఈజ్ లైక్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ గ్రీనరీ అండ్ ఎంటీ స్పేస్. రెగ్యులర్ వచ్చే వాళ్ళు అయితే ఫుల్ ఆడుకోవచ్చు, బట్ హౌఎవర్ నేను ఇర్రెగ్యులర్ కాబట్టి చిల్. ఇది ఓవరాల్ కాలేజ్ వ్యూ. హాయ్ గాయ్స్, కాలేజ్ నుంచి బయటకు వచ్చేసినాను. సో ఇట్స్ లైక్ కంప్లీట్ న్యూ ఉంది నాకు. ఎండ్ ఉంది. నెక్స్ట్ థింగ్, ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇంత ఎండ లేకుండే. సో నేను గొడుగు తెచ్చుకోలేదు, ప్లస్ స్కార్ఫ్ కూడా తెచ్చుకోలే. అంబ్రెల్లా అన్న తెచ్చుకోవాల్సింది, బికాజ్ నాకు స్కార్ఫ్ వేసుకుని మొహాన్ని కట్టుకోవడం నచ్చదు యాక్చువల్లీ. సఫికేషన్ కింద ఉంటుంది. బట్ గ్లామర్ మెయింటైన్ చేయాలంటే అది ఇంపార్టెంట్ అంటారు మా అమ్మ, విచ్ ఐ డోంట్ బిలీవ్. సో యా, అండ్ ఇట్స్ కంప్లీట్ హైవే. అండ్ హైవే మధ్యలో ఐఎమ్ వాకింగ్. ఇది హైవే కాదు, అటు ఉన్నది హైవే, సార్ట్ ఆఫ్ హైవే ఓన్లీ. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ నాకు జీరో నాలెడ్జ్
సైడ్ వెళ్తే బస్ స్టాప్ వస్తుంది, ఎటు సైడ్ వెళ్తే బస్ స్టాప్ రాదు అని. సో ఇట్స్ లైక్ జీరో నాలెడ్జ్. ఇట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఒక్క నిమిషం. సో ఇప్పుడు అడిగిన బస్ స్టాప్ ఏడు ఉంటుంది అని. షీ టోల్డ్ మీ ఇంకా ముందుకు నడవాలి అని. హాయ్ గైస్, బస్ స్టాప్కి వచ్చినాను. ఆ గ్యాప్లో మై సిస్టర్ కాల్డ్ అండ్ షీ స్కోల్డెడ్ మీ. మూసుకుని ఊబర్ ర్యాపిడోనో బుక్ చేసుకుని ఇంటికి రాను. బట్ ఐ వాజ్ లైక్ నేను చెప్పిందే చేస్తా. ఐ టోల్డ్ ఐ విల్ కమ్ బై ఆటో, చిచి ఐ విల్ కమ్ బై బస్. సో ఐ డూ దాట్ ఓన్లీ. వెల్కమ్ బ్యాక్. ఇక్కడ ఫుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది రోడ్, బట్ అటు సైడ్ బాగానే ఉంది. ఇప్పుడే ఒక ఆమె హెల్ప్ చేసింది. సో ఐ వాజ్ లైక్ కుప్పల దాకా ఏ బస్ వెళ్తుంది అంటే షీ టోల్డ్ హోప్ఫుల్లీ ఇట్ గోస్ వెల్. ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోవాల్సింది అని ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా. బట్ స్టిల్ ఐ వాంట్ గో ఇన్ బస్. చాలా రోజులు అయింది యాక్చువల్లీ, చాలా రోజులు అయింది. సో లెట్స్ బ్రష్ అప్ అవర్ మెమరీస్. సక్సెస్ఫుల్లీ రీచ్ సికింద్రాబాద్. సో యా, ఇక్కడ నుంచి ఇల్లంత దూరం కాదు. సో యా, ఒక అచీవ్మెంట్ కింద. ఫుల్ టైర్డ్. అండ్ నేను యాక్చువల్లీ జాతకం చూపించుకున్నాను, చిలక జాతకం. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. కొంచెం బస్సులో వెళ్ళాను. ఆఫ్టర్ దట్ ఇంకా ర్యాపిడో ఎక్కి ఇంటికి వెళ్ళిపోయా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.